ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ఉద్యోగం చేస్తూ మీ నెల జీతాన్ని కరెక్ట్ గా వాడుకుంటే 25 లక్షల రూపాయలు సంపాదించడం అంత కష్టమేం కాదు. అందుకు మీ డబ్బును తెలివిగా పెట్టుబడి పెట్టాలి. తక్కువ రిస్క్తో 25 లక్షల రూపాయలు ఒకేసారి రావాలంటే ఎంత పెట్టుబడి పెట్టాలి అనేది ప్రాక్టికల్ గా తెలుసుకుందాం. ఇలాంటి ఫైనాన్షియల్ టార్గెట్లకు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎస్ఐపి బెస్ట్ ఆప్షన్. లాంగ్ టర్మ్ ఎస్ఐపిలు సాధారణంగా 10 నుంచి 12% వార్షిక రాబడినందిస్తాయి. ఇందుకోసం ఈక్విటీ స్కీమ్లను ఎంచుకోవాలి. మీ టార్గెట్ 5 ఏళ్లైతే 5 ఏళ్లలో 25 లక్షల రూపాయలు రావాలంటే నెలకు 31,000 రూపాయలు పెట్టుబడి పెట్టాలి. 5 ఏళ్లకు మీ పెట్టుబడి మొత్తం 18,60,000 రూపాయలవుతుంది. దీనికి 12% రాబడొస్తే 6,54,000 రూపాయలవుతుంది. దీనితో పెట్టుబడి దానికొచ్చిన రిటర్న్ కలిపి మీకు ఒకేసారి 25,14,000 రూపాయలు అందుతాయి. ప్రతి నెల 31,000 రూపాయలు పెట్టుబడి ఎక్కువ అని అనిపిస్తే 10 ఏళ్ల ప్లాన్ కూడా ఎంచుకోవచ్చు. 10 ఏళ్ల ప్లాన్తో ఇలా 10 ఏళ్ల టార్గెట్తో 25 లక్షల రూపాయలు సంపాదించాలంటే నెలకు 11,500 రూపాయలు పెట్టుబడి పెట్టాలి. ఈ ప్లాన్తో మీ పెట్టుబడి మొత్తం 13,80,000 రూపాయలవుతుంది. దీనిపై 12% రాబడి అంచనా వేస్తే 11,96,000 రిటర్న్స్ వస్తాయి. మీ పెట్టుబడి దానికొచ్చిన రిటర్న్ మొత్తం కలిపితే 25,76,000 రూపాయలవుతుంది. తక్కువ పెట్టుబడితో కూడా 25 లక్షల రూపాయలు సంపాదించవచ్చు. అయితే ఇందుకు ఎక్కువ రోజులు పెట్టుబడి పెట్టాల్సుంటుంది. దానికి 15 ఏళ్ల ప్లాన్ బెస్ట్ అని చెప్పొచ్చు. 15 ఏళ్ల ప్లాన్ ఇలా: 15 ఏళ్ల ఎస్ఐపిలో మీరు నెలకు 5,500 రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. దీనితో మీ పెట్టుబడి మొత్తం 9,09,000 రూపాయలవుతుంది. ఈ మొత్తానికి 12% రాబడి అంటే 16,28,000 రూపాయలు అందుతుంది. మొత్తంగా 15 ఏళ్ల ప్లాన్తో మీకు 26,18,000 రూపాయలు అందుతాయి.